ఖమ్మం జిల్లాలో మిర్చి మార్కెట్లో ఘటనపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరింది. మార్కెట్లో వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు సిబ్బందిపై వేటు వేసేందుకు రెడీ అవుతోంది. గత కొన్నేళ్లుగా మార్కెట్లో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా వర్గాల ద్వారా ప్రభుత్వం నివేదిక తెప్పించుకుంది. 2 రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. రన్ అవుతుంది. ఖమ్మం జిల్లాలో మిర్చి మార్కెట్లో ఘటనపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి చేరింది. మార్కెట్లో వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు సిబ్బందిపై వేటు వేసేందుకు రెడీ అవుతోంది. గత కొన్నేళ్లుగా మార్కెట్లో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై నిఘా వర్గాల ద్వారా నివేదిక ప్రభుత్వం తెప్పించుకుంది. 2 రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. మరి దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ నాగేందర్ అందిస్తారు. నాగేందర్, ఎట్టకేలకు కొంచెం ప్రభుత్వం స్పందించినట్లు తెలుస్తుంది, నివేదిక కూడా అందినట్లు తెలుస్తుంది ప్రభుత్వానికి. దీనిపై సమాచారం. శ్రవంతి, ఖమ్మం మిర్చి మార్కెట్ లో జరిగిన ఘర్షణ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ గొడవ ఎందుకు జరిగింది, ఖమ్మం మార్కెట్ లో వాస్తవంగా ఉన్న పరిస్థితులు ఏంటి, క్షేత్రస్థాయిలో రైతులకు కలుగుతున్న ఇబ్బందులు ఏంటి అనే అంశంపై గత 3 రోజులుగా ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒకవైపు మార్కెటింగ్ శాఖ అధికారులు, మరొక వైపు ఇంటెలిజెన్స్ శాఖ అధికారులు, ఇంకోవైపు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఒక కమిటీగా ఏర్పడి ఖమ్మం మార్కెట్ లో ఏం జరుగుతా ఉంది, మార్కెట్ లో పండించిన పంట అమ్ముకునేందుకు వస్తున్న రైతులకు గిట్టుబాటు ధర ఎందుకు లభించడం లేదు, రైతులు ఇంతగా ఆగ్రహానికి గురై ఇంతటి గొడవకు జరగడానికి వెనక ఎవరున్నారు, లేకపోతే రైతుల బదులు మరెవరైనా ఈ ఘర్షణలో ఇన్వాల్వ్ అయ్యారా అనే అంశంపై గత 3 రోజులుగా ఒక సీరియస్ ఎంక్వైరీ జరుగుతా ఉంది. ఈ ఎంక్వైరీలో అనేక విషయాలు వెల్లడైనట్టు మనకు మార్కెట్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుస్తా ఉంది. ఇప్పటికే ప్రభుత్వానికి ఒక ప్రాథమిక రిపోర్టును మార్కెటింగ్ శాఖ, పోలీస్ శాఖ, ఇంటెలిజెన్స్ శాఖ నుంచి అందినట్టు తెలుస్తా ఉంది. ఈ నివేదిక ఆధారంగా మార్కెట్ లో గత కొన్నేళ్లుగా తిష్ట వేసి మార్కెట్ లో ఉన్న అధికారులు, కొంతమంది సిబ్బంది, అదేవిధంగా కొంతమంది వ్యాపారులు, వీరంతా కమిషన్ దారులు కలిసి ఒక సిండికేట్ గా ఏర్పడి వ్యవసాయ మార్కెట్ కు వస్తున్న మిర్చి రైతులను కానీ, పత్తి రైతులను కానీ నిలువు దోపిడీకి గురి చేస్తున్నారనే విషయం ఈ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లభించకుండా వారిని తక్కువ ధరకు కొనుగోలు చేయడం, తక్కువ ధర కొనుగోలు చేసిన సరుకుని ఎక్కువ ధరకి ఎగుమతి చేసుకోవడం అనే అంశాలు కూడా ప్రభుత్వ నివేదికలో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. ఇట్లా రైతులను గత కొన్నేళ్లుగా మార్కెట్ లో నిలువు దోపిడీకి పాల్పడుతున్న వ్యాపారులు, కమిషన్దారులు, వీరికి సహకరిస్తున్న అధికారులు, సిబ్బంది, వీరి పూర్తి వ్యవహారంపై ఇప్పుడు దర్యాప్తులో అనేక విషయాలు వెల్లడైనట్టుగా అధికార వర్గాలు చెప్తున్నాయి. ఇందులో భాగంగానే ఖమ్మం వ్యవసాయ మార్కెట్ లో ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయ్యి రైతుల దోపిడీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరిస్తున్న కొంతమంది అధికారులు, సిబ్బంది, అదేవిధంగా వీరితో మిలాఖాతైన కొందరు వ్యాపారులు, కమిషన్దారులు, వీరిపై కూడా నిఘా దర్యాప్తులో కొన్ని ఆధారాలు లభించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నివేదిక ఆధారంగా 1-2 రోజుల్లో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ఉపక్రమిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. శ్రావంతి. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.